ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలలుగానే ఎన్నో పున్నమి రాత్రులలో మంచుకే చేరినను మందని మంచుకే చేరినను తెలిసిన పరువాలా రోజులే చూసినను తనివి తీరలే ఈ కేక్ కట్టిన తర్వాత చాలా మంది మిత్రులు అడిగారు, మా ప్రీతమ అభిమానులు సూపర్స్టార్ కృష్ణ గారి 42వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వల్లి గారికి మరియు కృష్ణ మహేష్ బాబు అభిమానులకి అందరికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను వచ్చిన కలిసి ఒక 5-6 పాటలు పాడారు. అవి వింటుంటే మా హై స్కూలు, ఇంటర్మీడియట్, ఎంబీబీఎస్ ఆ రోజులు గుర్తుకొచ్చి పలానా సినిమా పలానా చోట చూసాం, సైకిల్ వేసేస్తానికి మా అత్తలేవి సైకిల్ వేసుకెళ్తానికి చూసి వచ్చాము. ఇవన్నీ చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ కూడా మరొకసారి ఈ సందర్భంగా నాకు గుర్తు చేసేది చాలా సంతోషం. మీ అందరికీ అనిపిస్తుంది ఈయనండి మహానటి ఎన్టీ రామారావు లేకపోతే అక్కినే నాగేశ్వరరావు మానేసి కృష్ణ గారు అమ్మని అడిగి దానికి అనుమానం అవుతుంది. మేము చిన్నతనంలో సినిమా అనేది ఒక వినోదాత్మకం, సరదాగా వినోదానికి సినిమాకి వెళ్తే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు సినిమాలన్నీ బరువైన పాత్రలు, విషాదమైనటువంటి సంఘటనలు, పెద్ద పెద్ద కథా చిత్రాలు ఇటువంటి ఎక్కువగా వస్తుండే. అది ఎందుకో నాకే కదా చిన్నపిల్లల వయసులో ఉన్నదందరూ కూడా అక్కడ రుచి చేయలేదు. కృష్ణ సినిమాలు అంటే స్టంట్లు, ఆ రోజుల్లో స్టంట్ సినిమాలు, గుర్రపు స్వారీలు, పాటలు సరదాగా ఉండేది టైం పాస్. అట్లా కృష్ణ గారి మీద అభిమానం ఎక్కువయ్యి
కృష్ణ గారి సినిమా వచ్చి సినిమాలో చూడటం, 1-2 సార్లు చూడటం, అలా చేస్తూ నేను ఏలూరులో ప్రాక్టీస్ పెడితే అనుకోకుండా పార్లమెంట్ మెంబర్గా పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఎవరో చెప్పారు, ఆయన కృష్ణ గారికి విజయనగరం గారికి రోజు డాక్టర్ వచ్చి అతన్ని వైద్య పరీక్షలు చేసి చూడాల్సిన అవసరం వస్తుందంటే ఎవరో చెప్పారు, అలా డాక్టర్ గారు కృష్ణ గారి అబ్బాయిని మీరంటే అబ్బాయిస్తారంటే అప్పుడు హనుమంతరావు వచ్చారు సత్రంపాడ మా హాస్పిటల్కి. హనుమంతరావు మాధవరావు అంటే కృష్ణ గారికి పర్సనల్ మేక్ అన్నాను, హనుమంతరావు కృష్ణ గారు వాళ్ళు వచ్చి ఏమిటి ఇది పరిస్థితి, మీరు వచ్చి రోజు కృష్ణ గారిని విజయనగరం గారిని కొంచెం పరీక్ష చూడాల్సి వస్తుందంటే ఎదురుగా చేశారు. ఎందుకంటే సినిమా నటుడిని అభిమానులను చూడాలంటే గొప్ప భారం ఆ రోజుల్లో. ఇప్పుడంటే పెద్ద ఇది లేదు, కానీ ఆ రోజుల్లో మెడ్రాస్ వెళ్ళి తిరుపతి వెళ్ళి మెడ్రాస్ వెళ్ళి ఇంద్రామారం చూడటం, అట్లా ఎక్కడన్నా సినిమా షూటింగ్ జరుగుతుంటే తప్ప బయట ఎక్కడ కనిపించేవారు కాదు. ఆ టైంలో ఎదురుగా చేశారు. నేను అభిమానించినటువంటి రోజు నేను కూర్చొని మాట్లాడి చూసే అవకాశం వచ్చినప్పుడు కానీ కృష్ణ గారు ఎంతో ఆప్యాయతగా హనుమంతరావు, ఆశాశ్వరరావు ఆయన సొంత తమ్ముళ్ళు అయితే నన్ను కూడా తమ్ముళ్ళగా చూసి ఆ క్యాంపెయినింగ్ అయిపోయి సాయంకాలం ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా రాత్రి చాలా టైం వరకు కూర్చుని మాట్లాడేవాళ్ళం. ఎంతో ఆప్యాయత, ఒక ఫ్యామిలీ మెంబర్గా నాతో చూసాడు. ఇంకా ఎక్కడ లేని అభిమానం, ఆప్యాయత కృష్ణ గారి మీద బాగా తగ్గింది. అది రాను రాను ఎక్కువయ్యి మరి ఆయనతో చాలా దగ్గరగా చూసిన వ్యక్తిని, ఆయనతో ఆ అమ్మాయి పెళ్లికి మెడ్రాస్ వెళ్ళడం అంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో ఒకటిగా మరి నేను ఉండడం జరిగింది. ఆ అభిమానంతో ఆయన చనిపోయినప్పుడు ఇలాగ సంతాప కార్యక్రమం ఒకటి పెడితే అక్కడ మన వాళ్ళు అడిగారు, కృష్ణ గారి ఏదైనా విగ్రహం పెడితే బాగుంటుంది. ఖచ్చితంగా తప్పకుండా, ఎందుకంటే ఆయన పుట్టిన ఊరు గురిపాలు తెనాలి దగ్గర. దాని తర్వాత ఎంతో కొంత ఆయనకి అటాచ్మెంట్ ఉన్న ఊరు ఏలూరు, ఎందుకంటే ఆయన చదువుకుని విద్యాభ్యాసం చేసింది ఏలూరులో, అట్లాగే ఆయన పార్లమెంట్ మెంబర్గా చేసింది ఏలూరులో. కాబట్టి ఖచ్చితంగా ఏలూరులో ఆయన విగ్రహం పెట్టాలని చెప్పేసి మరి అప్పుడు ఆళ్ళనాని గారు మంత్రిగా ఉండగా ఆయన అడిగితే తప్పకుండా డాక్టర్ ఎక్కడ చూసుకున్నారా. అప్పుడు కలెక్టర్ గారు అందరూ సహకరిస్తే కాంస్య విగ్రహం మన తమిళగారు గట్టు మీద శ్రీరెడ్డి కాలేజీకి వెళ్తుంటే మొదట్లో అక్కడ పెట్టాలని నిర్ణయం చేసాం. కాంస్య విగ్రహం చాలా ఖరీదైంది, అయినా సరే ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, ఎంతోమంది సహకరించి ఆ విగ్రహం పెట్టడం జరిగింది. ఈరోజు ఉదయం అక్కడ కృష్ణ గారికి నివాళులు అర్పించి అక్కడ కేక్ కట్ చేసి అందరికీ కూడా స్వీట్స్ అన్ని అభిమానులు, కృష్ణ మహేష్ అభిమానులు మరి అందరం కలిసి సక్సెస్ఫుల్గా చేసాం. రాజకీయాలు వంశపరంపర రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు అయిపోయింది అని అందరూ ఎద్దేవా చేస్తున్నారు. అసలు సినిమాలు కూడా ఇప్పుడు కుటుంబ రాజకీయాలు. ఎన్టీ రామారావు తర్వాత వారసుడు బాలకృష్ణ, నాగేశ్వర తర్వాత వారసుడు నాగార్జున, కృష్ణ గారి తర్వాత వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబు, అలాగే చిరంజీవి గారికి రాంచంద్ర. ఇట్లా సినిమా రంగంలో కూడా అభిమానులు అయిపోయింది ఆటోమేటిక్గా. ఇప్పుడు యువతరంతో కూడా మహేష్ బాబు అభిమానులు, ఆ వృద్ధతరం మేము కృష్ణ గారి అభిమానులు, మా వృద్ధతరం కూడా మహేష్ బాబు అభిమానులు అయిపోయింది. ఎందుకంటే మా మొదట్లో చిన్నప్పుడు అనుకున్నాం మా అన్నగారు అబ్బాయి విజయనగరం గారు మేము మాట్లాడుతూ చాలా క్లోజ్గా అప్పుడు వదిలి గారు అనిపించేవాడిని, ఈయన అన్నగారు అనేవాడిని, హనుమంతరావు అలాగే బ్రదర్ అనేవాడిని, అట్లాగా ఆ ఫ్యామిలీ మెంబర్గా ఉండేవాడిని. ఆ మహేష్ బాబుకి ఏదో అన్న కొడుకులాగా అలా కూడా మొదటి సినిమా ఇప్పుడు అతను పెద్ద రేంజ్ పెరిగింది, పెద్ద హీరో చాలా సంతోషం. కాబట్టి కృష్ణ గారితో ఇందాక చెప్తారా, కృష్ణ గారికి ఎంత గట్స్ ఉన్నాయో కృష్ణ అభిమానులు ఎంత గట్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే నేను వైద్య వృత్తిలో ఉన్నప్పటికీ జనరల్గా డాక్టర్స్ అందరూ రిజర్వ్డ్గా చాలా ఇదిగా ఉంటారు. అయినా కూడా నా వృత్తిపరంగా నా వృత్తికి న్యాయం చేస్తూ నా అభిమానాన్ని, నా గుండెల్లో మనసుకునే అభిమాన్ని కృష్ణ గారి పట్ల చాలా వరకు తీసుకుంటే ఎక్కడ కృష్ణ గారి కార్యక్రమం అక్కడికి వెళ్ళి కంపల్సరీగా వెళ్తాను. మిగతా కార్యక్రమానికి వెళ్ళే అవకాశం టైం నాకు ఉండదు. కృష్ణ గారి దగ్గరికి ఇప్పుడు యాక్చువల్గా హాస్పిటల్లో పేషెంట్లు ఎక్కొట్టి చూడటం ఎక్కొట్టి వస్తాయి. ఇక్కడ అభిమానం అటువంటి లేదు, జనరల్గా హాస్పిటల్ పెట్టి బయటకు రాను. ఏదో ఆళ్ళనాని గారితో మేము ముంబైనప్పుడు కూడా తప్పనిసరిలో మీటింగ్లు గట్టి ఆయనతో పాటు నేను బయటకు వెళ్ళేవాడిని కాదు. హాస్పిటల్లో అక్కడ ఆఫీస్ చూసుకోండి. కృష్ణ గారి ప్రోగ్రామ్ వెళ్ళిపోయి నా దానికి తెలుసు నాన్నగారికి. ఆ విగ్రహం పెట్టినప్పుడు ఆయన కూడా సహకరించారు. ఎన్నో అధ్యక్షులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ వెళ్ళారు ఉంటారు. అక్కడ వితౌట్ పర్మిషన్ ఏ విగ్రహాలు పెడతాం కుదరని పరిస్థితి. దానికి 7-8 డిపార్ట్మెంట్ల అనుమతులు కావాల్సి ఆ రోజు నాని గారి సహకారంతో
అన్ని అనుమతులు తీసుకోవడం కలెక్టర్ గారు సహకరించారు. మరి ఆ విగ్రహం రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ విగ్రహం ఏలూరులో పెట్టారు. అది పెట్టగలమా లేదా అనేది ఎంతో సంశయం. ఆ పర్మిషన్ వస్తారు ఎవరు, ఎందుకంటే విగ్రహం కూడా మా ఊరు అత్తిరి పక్కనే నతారామేశ్వరం ఉండదు, అక్కడ బాగా చేస్తారు విగ్రహం. అక్కడ ఆర్డర్ ఇచ్చి ఆ విగ్రహం దగ్గర నుండి చేయించి తీసుకొచ్చి అక్కడ పెట్టే మీరు అందరూ చూసే ఉంటారు. చక్కగా కుదిరింది. దానికి ఎంతో మంది సహకరించారు వాళ్ళందరికీ. అట్లా ఎన్నో సినీ రంగంలో ఉన్న అన్నింటిలో కూడా చూశాడు ఆయన. చాలాసార్లు చెప్తున్నవాడు, నాతో కూడా చాలాసార్లు డిస్టర్బ్ వచ్చింది. మనం సినీ పరిశ్రమలు ఎదిగామండి, ఆ సినీ పరిశ్రమకి మనం ఎదొచ్చి అని ఆయన 3 షిఫ్ట్లు పొద్దున మధ్యాహ్నం సాయంకాలం 3 వేరు సినిమాలు నటించేవాడు. ఒకే నెలలో ఆయన సినిమాలు 18 దాకా రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ ఎదిగిపోయాడు. అది హిట్ అవనే ఫ్లాప్ అవనండి ఏదైనా కానీ ఒక సినిమా నిర్మించి ఎన్నో కుటుంబాలు తెర వెనుక బతుకుతాయి. కాబట్టి ఆ సినీ పరిశ్రమలను నమ్ముకున్న వాళ్ళు అన్ని కుటుంబాలు బ్రతకాలంటే ఎక్కువ సినిమాలో నటించాలని ఒక జయంగా చేశాడు. మరి ఇప్పుడు చూస్తుంటే ఒక సినిమా సంవత్సరానికి గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సినిమా చేస్తున్నాడు. అందుకని సినిమా పరిశ్రమ అంతా మూతపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ రోజులు వేరే, ఈ రోజులు అయితే వేరే మీడియాలు కూడా వచ్చేసినాయి. కాబట్టి మరొకసారి ఇలా చెప్పుకుంటూ పోతే మనకి బోర్ కొట్టి ఇదవుతుంది. కృష్ణ గారి చరిత్ర, సినీ చరిత్ర ఒకరు చెప్పేది కాదు, ఏదో ఒకరు వినేది కాదు, అది చెరిగిపోయేది కాదు. కాబట్టి ఆయన వారసత్వాన్ని ఈ రోజున మహేష్ బాబు గారు మరి ఆయన కూడా మంచి మంచి సినిమాలు ఏది కోరి మరి చాలా గొప్ప సినిమాలు ఆయన ఈ మధ్యకాలంలో చూసే సందేశాలు ఇస్తున్నాడు. అది శ్రీమంతుడు కానివ్వండి, మహర్షి కానివ్వండి, అయితే భరతనేని కానివ్వండి, అన్ని ఏదో ఒక సందేశంతో సినిమాలు చేసుకుని వెళ్ళాడు తప్ప ఏదో 4 పాటలు డ్యాన్స్ అని కాకుండా చాలా సందేశంగా సినిమాలు తండ్రిగా ఖర్చుతో చేసి కూడా నాని అనే సినిమా కానివ్వండి, చాలా సినిమాలు ఎందుకంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. చాలా ఖర్చుతో చేశాడు మహేష్ బాబు. ఎందుకంటే ఆ బ్లడ్లోనే ఉంది ఆ ధైర్యం. కాబట్టి అలాగే ఆయన బ్లడ్ మాకు లేకపోయినా ఆయనతో పరిచయం, ఆయనతో కలిసి ఉన్నదా కాబట్టి మాకు కూడా అదే ఖర్చు వచ్చి మేము అదే పద్ధతిలో మాట తప్పకుండా, మాట తిప్పకుండా, మాటకే కట్టుబడి అనుకున్నది సాధించేలాగా కృష్ణ గారు చూసి నేర్చుకున్నాం. అదే పార్టీలో మేమంతా కూడా వెళ్తున్నాం. మేమందరం ఉన్నంతకాలం ప్రతి సంవత్సరం కృష్ణ గారి వర్ధంతి అలాగే జయంతి ఈ 2 కూడా ఖచ్చితంగా చేస్తాం. సహకరిస్తున్నారు అందరం. వాళ్ళందరికీ మరొకసారి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది
గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.